హాయ్. మా పెద్దమ్మ మరణం చాలా బాధాకరం. పెద్దమ్మతో ఉన్న అనుబంధం, పెద్దమ్మతో ఉన్న జ్ఞాపకాలు చాలా మధురమైనవి. అమ్మలాంటి పెద్దమ్మ ఒక తీపి జ్ఞాపకం. ఆ ఇంట్లో పెద్దమ్మ అడుగుపెట్టిందంటే చాలు, ఒక తెలియని సందడి మొదలయ్యేది. పెద్దమ్మ ఒక బంధువు మాత్రమే కాదు, ఆ కుటుంబానికి ఒక నిఘంటువు లాంటిది. ఎవరి పుట్టినరోజు ఎప్పుడొస్తుందో, ఎవరి పెళ్లి రోజు ఎప్పుడవుతుందో పెద్దమ్మకి వేళ్ళ మీద గుర్తుండేది. ఉదయాన్నే ఫోన్ చేసి విష్ చేయటం, ఆత్మీయంగా మాట్లాడటం పెద్దమ్మకి అలవాటు మాత్రమే కాదు, అదొక ప్రేమపూర్వక బాధ్యత. పెద్దమ్మని చూస్తే చాలా అమాయకురాలు, ఏం మాట్లాడటం రాదు, ఏమీ తెలీదు అనుకుంటారు అందరూ. కానీ పెద్దమ్మ వయసుకి, పెద్దమ్మ జనరేషన్కి ఉండే తెలివితేటల కంటే ఎక్కువగా ఉంటాయి. అవి దగ్గరుండి చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుద్ది. పెద్దమ్మకి పాత సినిమాలంటే చాలా ప్రాణం. అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నాటివి. ఆ కాలం నాటి సినిమాలు, హీరో హీరోయిన్ల గురించి, సినిమా స్టోరీల గురించి పెద్దమ్మ మాట్లాడుతుంటే వినేవారికి ఒక అద్భుతమైన సినిమా చూస్తున్నంత అనుభూతి కలిగేది. ఆ రోజుల్లో ఉన్న సినిమాలు ఎంత హుందాగా ఉండేవో అని పెద్దమ్మ చెబుతుంటే ఆమె మాటల్లో ఒక మెరుపు కనిపించేది. ఒకసారి పెద్దమ్మ మా ఇంటికి వచ్చినప్పుడు పెద్దమ్మ ఎప్పుడూ రుచి చూడని వంటకాలు ఎంతో ప్రేమతో చేసి పెట్టేదాన్ని. వాటిని పెద్దమ్మ ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తూ తిన్న ఆ క్షణాలు నాకింకా కళ్ళ ముందే ఉన్నాయి. అమ్మో! మా అమ్మాయి ఇంత బాగా వంట చేసిద్దా? నా ఇల్లు చూసి కూడా ఇల్లంతా బాగా నీట్‌గా ఉంచుకున్నావే, ఇల్లంతా బాగుందేమే, మీ ఇంట్లో ఉండబుద్దవుతుంది అని చాలా ఆప్యాయంగా మాట్లాడేది. ఆ క్షణాలన్నీ ఇంకా కళ్ళ ముందే మెదులుతున్నాయి. పెద్దమ్మిచ్చిన మెచ్చుకోలు నా మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది. కానీ పెద్దమ్మ చాలా అదృష్టవంతురాలు. ఎందుకంటే పెద్దమ్మ అందరికీ ఎంత ప్రేమను పెంచారో అంతే ప్రేమను తిరిగి పొందారు. మంచి కొడుకు, పద్ధతైన కోడలు, ప్రాణమిచ్చే కూతుర్లు, అల్లుళ్ళు అందరూ పెద్దమ్మని కళ్ళల్లో పెట్టి చూసుకునేవారు. మనవళ్ళు, మనవరాళ్ళతో కలిసి పెద్దమ్మ చిన్న పిల్లలా మారిపోయి గడిపిన కాలం ఎంతో గొప్పది. ముఖ్యంగా పెద్దమ్మ ముగ్గురు చెల్లెళ్ళతోటి, తమ్ముడితోటి ఉన్న అనుబంధం విడదీయలేనిది. మరి ముఖ్యంగా మా అమ్మతో పెద్దమ్మ పంచుకున్న చిలిపి కబుర్లు, ఆత్మీయమైన పలకరింపులు చూస్తే అక్క చెల్లెలంటే వీళ్ళిద్దరిలా ఉండాలి అనిపించేది. ఎవ్వరినీ ఒక్క మాట కూడా అనని ఆ మెత్తని మనసు, అందరినీ కలుపుకుపోయే గుణం పెద్దమ్మను అందరికీ ఆత్మీయురాల్ని చేసింది. పెద్దమ్మ భౌతికంగా లేకపోయినా ఆమె నేర్పిన ప్రేమ, ఆమె పలకరింపులు మా అందరి గుండెల్లో ఇప్పటికీ సజీవంగానే ఉంటాయి. ఆ మహానీయురాలి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఇకపోతే పెద్దమ్మ మరణం మా అన్నయ్యకి, అక్కకి తీరని లోటు. కన్న తల్లిని కోల్పోయిన బాధ వర్ణనాతీతం. అన్నయ్య, పెద్దమ్మ ఆశీస్సులు ఎప్పుడూ నీతోనే ఉంటాయి. ఇప్పుడు నువ్వు ధైర్యంగా ఉండి మీ కుటుంబ సభ్యులను, వదినను జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు బాధపడితే
పెద్దమ్మ ఆత్మ కూడా బాధపడుతుంది. పెద్దమ్మ మన మధ్య లేదన్నది చాలా బాధాకరం. కానీ నీలాంటి కొడుకును కన్నందుకు పెద్దమ్మ చాలా గర్వపడేది. నీకు పెద్దమ్మ ఆశీస్సులతో పాటు నేను, మేమందరం కూడా నీకెప్పుడు తోడుంటాం. ప్లీజ్ అన్నా, ధైర్యంగా ఉండు.